ఇండియన్ మార్కెట్లో ఎస్యూవీ కార్లకు ఎంత డిమాండ్ ఉందో అదే రేంజ్లో 7 సీటర్ కార్లను కూడా మన ఇండియన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. గడిచిన ఏప్రిల్ నెలలో మొత్తం భారతదేశంలో 70,000కు పైగానే 7 సీటర్ కార్స్ అమ్మకాలు జరిగాయి. మనం ఈ వీడియోలో ఈ ఏప్రిల్ నెల యొక్క టాప్ సెల్లింగ్ 7 సీటర్ కార్ల గురించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని మాత్రం చివరి వరకు తప్పనిసరిగా చూడండి ఫ్రెండ్స్. గడిచిన ఏప్రిల్ నెల యొక్క టాప్ సెల్లింగ్ 7 సీటర్ కార్ల యొక్క లిస్టులో నెంబర్ 11th పొజిషన్లో ఉన్న కార్ వచ్చేసి రెనౌల్ట్ ట్రైబర్. ఈ రెనౌల్ట్ ట్రైబర్కి గడిచిన ఏప్రిల్ నెలలో 1401 కార్స్ అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం ఈ కార్ మన ఇండియన్ మార్కెట్లో ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం 7,39,000 రూపాయల నుండి 10,74,000 రూపాయల వరకు అందుబాటులో ఉంది. రెనో కంపెనీ వారు ఈ కార్లో మనకి 1 లీటర్ 3 సిలిండర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఆఫర్ చేస్తుంది కంపెనీ విత్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్తో. అదే మాదిరిగా ఈ కార్లో 18.29 kmpl నుండి 19 kmpl వరకు ARI మైలేజ్ని కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. రెనో ట్రైబర్ యొక్క సేఫ్టీ రేటింగ్ని చూసుకుంటే ఈ కార్ 2021లో నిర్వహించబడిన గ్లోబల్ ఎన్సేపీ క్రాస్ టెస్ట్లో 4 out of 5 స్టార్ రేటింగ్ సాధించింది. దీని తర్వాత నెంబర్ 10th పొజిషన్లో ఉన్న కార్ వచ్చేసి టయోటా కంపెనీ వారి 7 సీటర్ కార్ టయోటా రోమియోన్. ఈ టయోటా రోమియోన్కి గడిచిన ఏప్రిల్ నెలలో 2,462 కార్స్ అమ్మకాలు జరిగాయి. ఈ కార్ కూడా మారుతి ఎర్టిగాకి రీబ్యాజింగ్ కాబట్టి ఈ కార్లో మనకి 1.5 లీటర్ 4 సిలిండర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఈ కార్లో CNG ఆప్షన్ కూడా అందిస్తుంది కంపెనీ. ఈ కార్లో అందించే మైలేజ్ ఆప్షన్ గురించి చూసుకుంటే 20 kmpl వరకు పెట్రోల్ ఇంజన్తో 26.1 km/kg మైలేజ్ని CNG ఆప్షన్లో కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ కార్ ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం 12,98,000 రూపాయల నుండి 16,96,000 రూపాయల వరకు అందుబాటులో ఉంది. ఈ కారు యొక్క సేఫ్టీ రేటింగ్ను చూసుకుంటే 2019లో నిర్వహించబడిన గ్లోబల్ ఎన్సేపీ క్రాస్ టెస్ట్లో ఈ కార్ 3 out of 5 స్టార్ రేటింగ్ సాధించింది. దీని తర్వాత నెంబర్ 9th పొజిషన్లో ఉంది టయోటా కంపెనీ వారి ప్రీమియం 7 సీటర్ కార్ టయోటా ఫార్చునర్. టయోటా ఫార్చునర్కి గడిచిన ఏప్రిల్ నెలలో 2,904 కార్స్ అమ్మకాలు జరిగాయి. ఈ కార్ ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్లో ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం 44,04,000 రూపాయల నుండి 64,40,000 రూపాయల వరకు అందుబాటులో ఉంది. ఈ టయోటా ఫార్చునర్లో మనకి 2.7 లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్తో హైబ్రిడ్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఈ కార్లో మనకి 2.8 లీటర్ 4 సిలిండర్ టర్బోచార్జ్ డీజిల్ ఇంజిన్ కూడా ఆఫర్ చేస్తుంది కంపెనీ విత్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్తో. అదేవిధంగా ఈ కార్లో అందిస్తున్న మైలేజ్ ఆప్షన్ గురించి చూసుకుంటే 10 kmpl నుండి 14.4 kmpl వరకు ARI మైలేజ్ని కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత నెంబర్ 8th పొజిషన్లో ఉన్న కార్ వచ్చేసి మారుతి సుజుకి కంపెనీ వారి 6 సీటర్ కార్ మారుతి XL6. మారుతి XL6కి ఏప్రిల్ నెలలో 4,140 కార్స్ అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం ఈ కార్ని కొనుగోలు చేస్తున్న వారికి ఈ కార్ ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం 14,64,000 రూపాయల నుండి 18,49,000 రూపాయల వరకు అందుబాటులో ఉంది. ఈ కార్లో మనకి 1.5 లీటర్ 4 సిలిండర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఆఫర్ చేస్తుంది కంపెనీ విత్ CNG ఆప్షన్తో. ఈ కార్లో అందిస్తున్న మైలేజ్ ఆప్షన్ గురించి చూసుకుంటే 17.9 kmpl నుండి 19.01 kmpl వరకు ARI మైలేజ్ని కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత నెంబర్ 7th పొజిషన్లో ఉన్న కార్ వచ్చేసి కియా మోటార్స్ వారి 7 సీటర్ కార్ కియా కరెన్స్. ఈ కియా కరెన్స్కి గడిచిన ఏప్రిల్ నెలలో 5,259 కార్స్ అమ్మకాలు జరిగాయి. ఈ కార్ ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్లో ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం 10,47,000 రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం ఈ కార్లో పెట్రోల్ ఇంజన్ మాత్రమే ఆఫర్ చేస్తుంది కంపెనీ. కియా కరెన్స్ యొక్క సేఫ్టీ రేటింగ్ను చూసుకుంటే ఈ కార్కి 2022లో నిర్వహించబడిన గ్లోబల్ ఎన్సేపీ క్రాస్ టెస్ట్లో ఈ కార్ 3 out of 5 స్టార్ రేటింగ్ సాధించింది. దీని తర్వాత నెంబర్ 6th పొజిషన్లో ఉన్న కార్ వచ్చేసి మహీంద్రా కంపెనీ వారి 7 సీటర్ కార్ మహీంద్రా XUV 700. ఈ మహీంద్రా XUV 700 ఏప్రిల్ నెలలో 6,811 కార్స్ అమ్మకాలు జరిగాయి. మహీంద్రా కంపెనీ వారు ఈ కార్లో పెట్రోల్ ఇంజన్తో పాటుగా డీజిల్ ఇంజిన్ కూడా ఆఫర్ చేస్తుంది కంపెనీ. అదే మాదిరిగా ఈ కార్లో అందిస్తున్న మైలేజ్ ఆప్షన్ గురించి చూసుకుంటే 14 kmpl నుండి 17.2 kmpl వరకు ARI మైలేజ్ని కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ కార్ని కొనుగోలు చేస్తున్న వారికి ఈ 7 సీటర్ కార్ 18,20,000 రూపాయల నుండి 32,26,000 రూపాయల వరకు అందుబాటులో ఉంది. మహీంద్రా XUV 700 యొక్క సేఫ్టీ రేటింగ్ను చూసుకుంటే ఈ కార్ 2021లో నిర్వహించబడిన గ్లోబల్ ఎన్సేపీ క్రాస్ టెస్ట్లో 5 out of 5 స్టార్ రేటింగ్ సాధించింది. దీని తర్వాత టాప్ సెల్లింగ్ 7 సీటర్ కార్ల యొక్క లిస్ట్లో నెంబర్ 5th పొజిషన్లో ఉంది 7 మరియు 8 సీటర్ కార్ టయోటా ఇన్నోవా ఐక్రాస్. ఈ టయోటా ఇన్నోవా ఐక్రాస్ ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్లో 25,28,000 రూపాయల నుండి 40,61,000 రూపాయల వరకు అందుబాటులో ఉంది. అదే మాదిరిగా ఈ కారు యొక్క ఏప్రిల్ నెల యొక్క సేల్స్ రిపోర్టు చూసుకుంటే ఈ కారుకి 7,699 కార్స్ అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం టయోటా కంపెనీ వారు ఈ కారులో మనకి 2 లీటర్ 4 సిలిండర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్తో హైబ్రిడ్ టెక్నాలజీతో అందుబాటులో ఉంది విత్ ECVT ఆటోమేటిక్ గేర్ బాక్స్తో.
ఈ కారులో అందించే మైలేజ్ ఆప్షన్ గురించి చూసుకుంటే 16.13 kmpl నుండి 23.24 kmpl వరకు మైలేజ్ని కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత నెంబర్ 4th పొజిషన్లో ఉన్న కారు వచ్చేసి మహీంద్రా కంపెనీ వారి 7 సీటర్ కార్ మహీంద్రా బొలెరో నియో. ఈ కారుకి గడిచిన ఏప్రిల్ నెలలో 8,380 కార్స్ అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం ఈ కారులో మనకి 1.5 లీటర్ 4 సిలిండర్ టర్బోచార్జ్ డీజిల్ ఇంజిన్ ఆఫర్ చేస్తుంది కంపెనీ విత్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో. ఈ కారులో అందిస్తున్న మైలేజ్ ఆప్షన్ గురించి చూసుకుంటే 17.29 kmpl వరకు మైలేజ్ని కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ 7 సీటర్ కార్ ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం 12,04,000 రూపాయల నుండి 15,14,000 రూపాయల వరకు అందుబాటులో ఉంది. ఈ కారు యొక్క సేఫ్టీ రేటింగ్ను చూసుకుంటే 2024లో నిర్వహించబడిన గ్లోబల్ ఎన్సిపి క్రాష్ టెస్ట్లో ఈ మహీంద్రా బొలెరో నియో 1 స్టార్ రేటింగ్ తీసుకొచ్చింది. దీని తర్వాత నెంబర్ 2nd పొజిషన్లో ఉన్న కార్ వచ్చేసి మహీంద్రా కంపెనీ వారి 6 మరియు 7 సీటర్ కార్ మహీంద్రా స్కార్పియో. మహీంద్రా స్కార్పియో ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్లో 15,59,000 రూపాయల నుండి 31,03,000 రూపాయల వరకు అందుబాటులో ఉంది. అదే మాదిరిగా ఈ కారు యొక్క సేల్స్ రిపోర్టు చూసుకుంటే 15,534 కార్స్ అమ్మకాలు జరిగాయి. మహీంద్రా కంపెనీ వారు ఈ కార్లో 2 లీటర్ 4 సిలిండర్ టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజన్తో పాటుగా 2.2 లీటర్ 4 సిలిండర్ టర్బోచార్జ్ డీజిల్ ఇంజన్ కూడా ఆఫర్ చేస్తుంది కంపెనీ విత్ 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో. అదే మాదిరిగా ఈ కారులో అందిస్తున్న మైలేజ్ ఆప్షన్ గురించి చూసుకుంటే 14.67 kmpl నుండి 15.25 kmpl వరకు ARI మైలేజ్ని కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత టాప్ సెల్లింగ్ 7 సీటర్ కార్ల యొక్క లిస్ట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది మారుతి సుజుకి కంపెనీ వారి 7 సీటర్ కార్ మారుతి ఆర్టిగా. ఈ మారుతి ఆర్టిగాకి గడిచిన ఏప్రిల్ నెలలో 15,780 కార్స్ అమ్మకాలు జరిగాయి. ఈ కార్ మన ఇండియన్ మార్కెట్లో ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం 10,79,000 రూపాయల నుండి 16,37,000 రూపాయల వరకు అందుబాటులో ఉంది. మారుతి సుజుకి కంపెనీ వారు ఈ కార్లో 1.5 లీటర్ 4 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఆఫర్ చేస్తుంది కంపెనీ. అంతేకాకుండా ఈ కారులో మనకి సిఎన్జి ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ కారులో అందిస్తున్న మైలేజ్ ఆప్షన్ గురించి చూసుకుంటే 20.3 kmpl వరకు పెట్రోల్ ఇంజన్తో 26.1 km/kg మైలేజ్ని సిఎన్జి ఆప్షన్లో కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. మారుతి ఆర్టిగా యొక్క సేఫ్టీ రేటింగ్ను చూసుకుంటే ఈ కారుకి 2019లో నిర్వహించబడిన గ్లోబల్ ఎన్సిపి క్రాష్ టెస్ట్లో 3 out of 5 స్టార్ రేటింగ్ తీసుకొచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఏప్రిల్ నెలలో ఎక్కువగా అమ్మబడిన టాప్ సెల్లింగ్ 7 సీటర్ కార్ల గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోలో మాత్రం ఇంతే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. 2 వీలర్ని మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ని, 4 వీలర్ని మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ మాత్రం తప్పనిసరిగా వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.